హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 18th ఫిబ్రవరి 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి తిరువెల్లూరు, సో తమిళ్ పోయెట్ అనమాట. సో ఈయన స్టాచ్యూని మనకి ఫిలిప్పైన్స్లో అనివిల్ చేశారు. ఎక్కడ అంటే అట్ గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. సో దేంట్లో భాగంగా అంటే 75th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఫిలిప్పైన్స్. సో ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ రిలేషన్షిప్స్లో భాగంగా తిరువెల్లూరు తమిళ్ పోయెట్ యొక్క స్టాచ్యూని ఫిలిప్పైన్స్లో అనివిల్ చేశారు. ఇండియా సక్సెస్ఫుల్లీ సెంట్ ఫస్ట్ ఎవర్ సీ షిప్మెంట్స్ ఆఫ్ ప్రోమోగ్రానేట్స్ టు ఆస్ట్రేలియా. సో మనకి ప్రోమోగ్రానేట్స్ని సీ ద్వారా మనకి ఏ కంట్రీకి పంపించింది ఇండియా అంటే ఆస్ట్రేలియాకి. సో దేని ద్వారా అంటే అపెడా 1986 అనే ఆర్గనైజేషన్. సో అపెడా 1986లో ఎస్టాబ్లిష్ అయిన ఒక ఆర్గనైజేషన్. సో మ్యారిస్క్ డెన్మార్క్ కంపెనీ అనమాట. ప్లస్ ఇండియా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది, ధర్మా గార్డియన్. ఇది 6th ఎడిషన్ అనమాట. సో ఇందులో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఇండియా అండ్ జపాన్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మౌంట్ ఫిజీ, జపాన్లో ఫిబ్రవరి 25th టు మార్చ్ 9th వరకు ఇది జరుగుతుంది. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 6th ఎడిషన్. సో వీర్ గార్డియన్ కూడా ఇండియా అండ్ జపాన్కి మధ్యనే జరుగుతుంది. సో ఒక స్కీమ్ వార్తల్లో ఉంది, మనకి ఇది ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్ చేసిన స్కీమే, మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. సో దీన్ని నిర్మలా సీతారామన్ గారు లాంచ్ చేశారు. ఇది దేనికోసం అంటే ఎంఎస్ఎంఈస్ కోసం. ఎప్పుడు 17th ఫిబ్రవరి రోజు లాంచ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడింగ్ లోన్స్, కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనమాట ఎంఎస్ఎంఈస్కి అప్ టు 100 crores అనమాట. సో దేనికోసము అంటే ప్లాంట్, మిషనరీ, ఎక్విప్మెంట్ పర్చేస్ చేయడానికి. దీంట్లో భాగంగానే 60% గ్యారంటీ కవరేజ్ కింద మనకి నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ లిమిటెడ్ ఒక మిడిల్ మెన్గా వ్యవహరిస్తుంది అనమాట. స్కీమ్ మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సో ఎంసీజీఎస్, ఎంఎస్ఎంఈ ఎంసీజీఎస్ ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ ఒక ఏఐ ప్రోగ్రామ్ అనమాట. సో ఎందుకు అంటే 1 lakh యంగ్ ఇన్నోవేటర్స్కి వాళ్ళకి ఎంపవర్ చేయడానికి. సో 1 lakh యంగ్ ఇన్నోవేటర్స్ని ఎంపవర్ చేయడానికి ఏఐ ప్రోగ్రామ్. సో ఆ ఏఐ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. సో ఆ ఏఐ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఏఐ ఫర్ ఎంటర్ప్రినర్షిప్. సో దీన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఇంకా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంటెల్ ఇండియా, సో ఈ 3 కలిపి మనకి దీన్ని లాంచ్ చేశాయి, ఏఐ ఫర్ ఎంటర్ప్రినర్షిప్. సో మనకి సముద్రయాన్ 2026లో లాంచ్ చేయబోతున్న సముద్రయాన్ 2026 కదా. సో దాంట్లో భాగంగానే మత్స్య 6000 క్యాప్సిల్ కదా. సో దీనిది ఏంటంటే వెట్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకుంది. సో వెట్ టెస్ట్ అంటే ఏంటి, వాటర్లో టెస్ట్ చేయడం. ఇక్కడ కాటుపల్లి పోర్ట్, చెన్నైలో. సో ఈ మత్స్య 6000లో 3 సైంటిస్ట్ని మనం పంపబోతున్నాం కదా. సో అది అనమాట సముద్రయాన్ గురించి వార్తల్లో ఉంది. సో మను భాకర్ సో వన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనమాట. సో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, దీనికి సంబంధించినవి చూద్దాం. సో మనకి బీబీసీ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఎవరికి వచ్చింది అంటే అవనీ లేఖరా. ప్యారిస్లో తినకి గోల్డ్ వచ్చింది. సో మిథాలీ రాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఇంకా శీతల్ దేవికి ఎమర్జింగ్ అథ్లెట్ అవార్డు. సో వీళ్ళ 4 పేర్లు. సో ఫస్ట్ మను భాకర్ ఏంటి, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. నెక్స్ట్ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా అవనీ లేఖరా, మిథాలీ రాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, శీతల్ దేవి ఎమర్జింగ్ అథ్లెట్ అవార్డ్స్. సో ఈ 4 ఇంపార్టెంట్. నెక్స్ట్ రిజిస్టర్డ్ డ్రోన్స్ అనమాట. సో మన ఇండియాలో ఎన్ని రిజిస్టర్డ్ డ్రోన్స్ ఉన్నాయని ఒక సెంటర్ పార్లమెంట్లో చెప్పింది అనమాట. సో 29,501 డ్రోన్స్ అనేవి ఉన్నాయి. సో యుఎన్ఓ ఒకటి చెప్పింది అనమాట, పాపులేషన్ ఎంత అవుతుంది అని. 2061 వరకు ఇండియాస్ పాపులేషన్ విల్ బి 170 crore చేరబోతుంది అని యుఎన్ఓ చెప్పింది. ఒకటి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది అనమాట. సో నేమ్ చేంజింగ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, పేరు మార్పు అనేది ఒక ప్రాథమిక హక్కే అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది అనమాట. నెక్స్ట్ మెటర్నిటీ లీవ్స్. సో మనకి ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగిని తొలగించరాదు అని ఎవరు చెప్పారు, మనకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ చెప్పాయి. సో మనకి ఆర్టికల్ 42, సో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెటర్నిటీ లీవ్స్ గురించి ఉంటుంది కదా. సో 1961 యాక్ట్ ద్వారా ఇవి ఇస్తారు కదా. సో ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగుల్ని తొలగించరాదు. ఏ హైకోర్ట్స్, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్. సో మారిషస్ ఫార్మర్ పిఎం అనమాట. సో ప్రవీద్ జుగ్నాౌత్. సో ఈయన మనీ లాండరింగ్లో అరెస్ట్ అయ్యారు అనమాట.
సో మనకి 18th ఫిబ్రవరి రోజు మనకి శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతిగా జరుపుకుంటాం. సో మనకి 18th ఫిబ్రవరి శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి. సో మనకి స్వామి వివేకానంద వాళ్ళ గురువు గారు. తాజ్ మహోత్సవ్ ధరోహర్ అనేది మనకి ఆగ్రాలో జరుగుతుంది. ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ లేదా ఈవెంట్ అని కూడా అనొచ్చు. 17th ఫిబ్రవరి నుంచి 27th ఫిబ్రవరి వరకు ఇది 10 days ఫెస్టివల్ అనమాట. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే సంస్కృతి అండ్ సమృద్ధి దీని యొక్క థీమ్. సో మనకి అమీర్ ఆఫ్ ఖతర్ అంటే రూలర్ ఆఫ్ ఖతర్ అని చెప్పొచ్చు. సో హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. సో హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ థానీ. సో ఈయన ఏంటి అంటే 2 day విజిట్కి ఇండియాకి వచ్చాడు. సో మనకి మోడీ గారు వెల్కమ్ చేశారు న్యూఢిల్లీలో. 2 days కోసం ఇండియాకి వచ్చాడు. సో మనకి ఈయన రావడం సెకండ్ టైం అనమాట ఇండియాకి. ఈ రూలర్ ఎవరు, అహ్మద్ అల్ థానీ గారు సెకండ్ టైం ఇండియాకి వచ్చారు. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు అంటే 2015లో వచ్చారు. 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ మనకి మస్కట్ ఒమన్లో జరుగుతుంది. సో దీనికోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే వయాక్ టు న్యూ హారిజాన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ అనమాట. సో 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్కి మన ఇండియా నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో ఇది ఎందుకు అంటే 70 years డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్. సో ఇండియా ఒమన్ 70 years రిలేషన్స్లో భాగంగా మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. పిఎం ఆశా స్కీమ్. సో మనకి పిఎం ఆశా స్కీమ్ని 25-26 వరకు కంటిన్యూ చేయబోతున్నారు అని చెప్పి చెప్పింది సెంటర్. సో పిఎం ఆశా అంటే ఏంటి? ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో మనకి ఇస్రో డెవలప్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ 10-ton ప్రాపిలెంట్ మిక్సర్ ఫర్ సాలిడ్ రాకెట్ మోటార్స్. సో ఒక మిక్సర్ అనమాట. సో 10 టన్నుల బరువున్న ఒక ప్రాపిలెంట్ మిక్సర్ని సో ఎవరు డెవలప్ చేశారు అంటే ఇస్రో. సో మనకి షార్లో. సో ప్రయాగరాజ్ నేచర్ అండ్ బర్డ్ ఫెస్టివల్ 2025. సో మనకి 17th ఫిబ్రవరి 2025 నుంచి జరగబోతుంది. సో దీని యొక్క మాస్కెట్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ స్కిమ్మర్ అనమాట. సో ఇండియన్ స్కిమ్మర్ ఏంటి అంటే సో ఆ నదిని కాపాడే ఒక బర్డ్ అనమాట. సో దానికి క్లీన్ చేయడానికి అది బాగా ఈ పక్షి అనేది చాలా యూజ్ అవుతుంది, ఇండియన్ స్కిమ్మర్. సో దీని యొక్క మాస్కెట్ కూడా అదే చూపిస్తున్నారు. సో ఇప్పటివరకే మనం బీబీసీ స్పోర్ట్స్వి చూసాం కదా. సో మను బాకర్ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ఇంకా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవని లేఖరా, మిథాలీ రాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండ్ శీతల్ దేవి ఎమర్జింగ్ అథ్లెట్ అవార్డ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజటి కరెంట్ అఫైర్స్. సో 18th ఫిబ్రవరి 2025 ఒక కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ.